అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మే యాంకర్ పవన్. ఈరోజు మనతో గౌరవ హరి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు శుభ సార్? అంటే జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే త్రిగుణ్ గారి మూవీ ఆల్రెడీ తుంగభద్ర చేశారు. అరుణ్ గారు తుంగభద్ర చేశారు అండ్ డియర్ మేఘ ఆల్మోస్ట్ 2015 to 25 ఆల్మోస్ట్ 10 years అయింది. 10 years కంప్లీట్ సక్సెస్ఫుల్. ఎట్లా అనిపిస్తుంది జర్నీ? సూపర్ ఎగ్జైటింగ్. మనం కలగన్న ఫీల్డ్లో ఉన్నాం, మనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం, మనసుకి ఇష్టమైన పని చేస్తున్నాం. సో ఆబ్వియస్లీ ఈ వారం చాలా అరుదుగా దొరుకుతుంటుంది అందరికీ. పొద్దున్న లేస్తే ఇష్టమైన పని చేయగలిగే అదృష్టం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. నేను ఇష్టమైన పని పొద్దున్న లేస్తే కాదు, రాత్రి పగల అదే పనిలో ఉన్నాను. నాకంటే అదృష్టవంతుడు ఎవడో లేడని ఫీల్ అవుతూ ఉంటాను. కానీ మీరు చేసిన మూవీస్ అంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా యావరేజ్ స్టాక్ వచ్చినా సరే మీ మ్యూజిక్ పరంగా రివ్యూస్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. మీ ప్రొఫైల్లో కూడా మీరు అప్లోడ్ చేసుకుని ఉంటారు సార్ నార్మల్గా. కానీ కొన్ని క్షణాలు అనుకున్నంత అవుట్పుట్ ఇచ్చినా సరే సార్ మూవీ కొంచెం ఫెయిల్యూర్ అయ్యి డిసప్పాయింట్ వచ్చినా సరే మీరు మ్యూజిక్ పరంగా ఓకే, మ్యూజిక్ ఈజ్ ఎక్సలెంట్ అన్నప్పుడు మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది యాజ్ ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి అండ్ మీకు అదర్గా ఉన్న మీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ నుంచి కానీ ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చిందండి? అంటే సినిమాల వల్ల కూడా కొన్ని సాంగ్స్ అనుకున్నంత హైప్ బాగున్నా సరే కొన్ని ఈ ఇంట్లో ఏదైనా జరగకూడదు జరిగితే వచ్చి పరామర్శించి కొంచెం ఓదార్చి వెళ్ళినట్టుగానే సందర్భాలు నాకు అలాంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాల్లో అద్భుతమైన సాంగ్స్ ఇచ్చి నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయామండి స్టార్టింగ్లో. అంటే అది వర్కౌట్ అవ్వట్లేదు అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న మూమెంట్లో నా మ్యూజిషియన్స్ అందరూ వచ్చి అసలు మా కంపోజిషన్ ఎలా చేస్తుందో తెలుసా అని వాళ్ళే నన్ను ఓదార్చిన సందర్భాలు. ఓకే సార్. నార్మల్గా హనుమాన్ కన్నా ముందు కనక మూవీ సాంగ్స్ అనేది బాగా కనకాలో నేను ఒక సాంగ్ చేశానండి. చార్మినార్ నా ఫుల్ లెంత్ ఫిల్మ్ నాది. ఫుల్ లెంత్ చార్మినార్. బట్ ఆ సాంగ్ బాగా వైరల్ అక్కడ అదే కన్నడలో వర్కౌట్ అయ్యండి. కన్నడలో వర్కౌట్ అయ్యింది. తర్వాత హనుమాన్ మూవీ ఆల్మోస్ట్ 440 million వ్యూస్ హనుమాన్ ఓవరాల్. మొత్తం ఆల్బమ్ అండి మొత్తం ఇట్స్ క్లోజ్ టు ఇంకా దాటి ఇంకా మోర్ 1500 million దాటిందండి. 1500 million సోలో. అంటే అంతమంది నుంచి ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా యాజ్ ఏ పాయింట్ కొన్ని క్షణాలు చూసుకున్నప్పుడు అంటే మూవీ సక్సెస్ అయినప్పుడు ఆల్మోస్ట్ 350 crores దాకా వెళ్ళింది మూవీ. ఎట్లా అనిపించింది సక్సెస్ మీట్ రోజు? మీ సాంగ్స్ పరంగా మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది హనుమాన్ మూవీ? నాకు ఫీడ్బ్యాక్ అంటే నాకు ఇట్స్ డిఫరెంట్ టాపిక్ అండి. అంటే అప్పుడు నేను ఏ స్పేస్లో ఉన్నానంటే ఓకే నా థాట్ ప్రాసెస్ కరెక్ట్గానే ఉంది, నాకు వచ్చిన ట్యూన్స్ జన ఆమోదం పొందాయి అన్న సంతృప్తి మాత్రమే ఉంది. అంతవరకు సంతోషం ఉండి నాకు. ఓకే. అంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు మిమ్మల్ని నమ్మడానికి కారణం అంటే? ఓకేనండి, ఎవరైనా ఎందుకు నమ్ముతారండి? అంటే యాజ్ ఏ పర్టికులర్ మీ విషయంలో ఆయనకి మీకున్న బాండింగ్ కానీ ఆఫ్ స్క్రీన్ ఇక్కడ బాండింగ్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్. ఓకే, మీకు కావాల్సింది నేను డెలివరీ చేశానా, నాకు కావాల్సింది మీరు డెలివరీ చేస్తారా అంతే. ఇప్పుడు నా సొంత బ్లడ్ రిలేషన్ అని చెప్పి తీసుకొచ్చి నేను బిజినెస్లో ఇన్వాల్వ్ చేశాను అనుకోండి, బిజినెస్ కొలాప్స్ అయితే ఎవరు బాధ్యులు? హెడ్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఏ క్రియేటివ్ బిజినెస్. సో మనం జాగ్రత్తగా దాన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలండి. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది మనం ఎంత ఎఫెక్టివ్గా డెలివర్ చేయగలుగుతున్నాం, ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్గా డెలివర్ చేయగలుగుతున్నాం, ఎంత కమాండింగ్గా డెలివర్ చేయగలుగుతున్నాం, అది చాలా మేజర్ పార్ట్ అండి. కానీ ఎక్కడ చూసినా బయటంతా వైబ్ ఉంది, అదే మ్యూజిక్ వస్తుంది. అంటే రోడ్డు మీద ఆటోల దగ్గర కానీ ఎక్కడైనా మొన్న వినాయకుడి దగ్గర వైబ్, దేవుడు బొమ్మగాడు కూడా ఈ పాటలు పెట్టేస్తున్నారు ఎక్కడ చూసినా సరే. వినాయకుడిది మొన్న రీసెంట్గా ఊరేగింపులు గాడు కానీ బాగా. కానీ మీరు ఈ మూవీ కంటూ పర్టికులర్గా ఏమైనా మంచి సేఫ్టీ ప్రికాషన్స్ లాంటివి ఏమైనా తీసుకున్నారా? దీనికి సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మీన్స్ ఇప్పుడు మిరాయి లాంటి ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు తేజ సజ్జా గారితో ఆల్రెడీ చేశారు అండ్ మంచు మనోజ్ గారి కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన విలనిజం కానీ రీసెంట్గా బైరంలో చూసాం, ఎట్లాంటి ఎలివేషన్ బండి. బట్ ఈ మూవీతో మీరు మంచు మనోజ్ గారిని ఏ విధంగా ఆడియన్స్కి కనెక్ట్ చేస్తారు? నేను కనెక్ట్ చేసేది లేదండి. ఆ క్యారెక్టర్ మ్యూజిక్ కానీ మీరు ఇచ్చే మ్యూజిక్ నేను ఒకటే చెప్తా, రాసి పెట్టుకోండి. హీరోకి ఏ సినిమాలోనైనా హై మూమెంట్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ ఇందులో కూడా ఉన్నాయి. మీకు మెంటల్ మ్యాడ్ హీరో ఎలివేషన్స్ ఉంటాయి, ఇంటర్వెల్ నుంచి ఇంకా హీరో ఎలివేషన్స్ మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ టైం విలన్కి కూడా
థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి. బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటేనే అర్థం కాలేదు. నీకు ఒక తాండవంలో ఉంటుంది మనోజ్ సార్ ఎంట్రీ. ఓకే. థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి. మార్క్ మై వర్డ్స్. ఓకే. అంటే ఆ సినిమా ఎగిరి కొట్టేదేనా? చూడండి. చూడండి. ఓకే అన్న, అంటే తేజ సజ్జా గారికి కొన్ని సాంగ్స్ ఉన్నట్టే దీంట్లో మంచు మనోజ్ సార్కి స్పెషల్గా ఏమైనా సాంగ్ ఏమైనా ఉంటుంది? థీమ్స్ ఉన్నాయి. థీమ్స్ ఉన్నాయి. బ్లాక్ స్పాట్ థీమ్ ఉంది. బ్లాక్ స్పాట్ ఆర్క్ గ్రాడ్యువల్గా గ్రాఫ్ తగ్గట్టుగా థీమ్ చేంజ్ ఓవర్స్ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చిన గ్లిమ్స్ కన్నా ఒక ఐ షాట్ పడుద్ది వాటర్ ద మార్క్ పక్కన మంచు మనోజ్ గారికి. స్టార్టింగ్ వచ్చిన గ్లిమ్స్ మీకు ఐడియా ఉంటుంది. ఐ షాట్ ఒకటి పడుద్ది మంచు మనోజ్ గారి. దానికి మీరు బీజం ఇచ్చిన తర్వాత చూసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి చూసిన తర్వాత? అంటే మీకంటూ ఒకటి ఉంటుంది కదా, అదిరిపోయిందిరా బొమ్మ అంటే మానిటర్ ముందు చూసుకుంటారు. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను సాటిస్ఫై అవ్వలేనండి. నా చుట్టూ వాళ్ళందరూ సాటిస్ఫై అవుతారు. నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకు కంప్లీట్గా రాదు. సినిమా మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాత జనం బ్లాక్ బస్టర్ అరిచేసినా కూడా నేను చెక్కింగ్ కోసం రెండోసారి వెళ్తా. ఓకే. హనుమాన్ కూడా ఫస్ట్ రోజు అరుస్తుంటే ఓకే ఫస్ట్ రోజు కాబట్టి అరుస్తున్నారేమో అనుకున్నా. రెండో రోజు వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు నమ్మే నేను. ఎందుకంటే సో మచ్ ఆఫ్ అంటే కమ్ అక్రాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ కదా. ఆ ఎక్స్పీరియన్సెస్ తాలూకు ఇంపాక్ట్ నా మీద ఉంటుంది. ఇప్పుడు నేను సాటిస్ఫై కాలేను, దీన్ని నమ్మలేను నేను. అంటే మీరు ఇలాంటి ప్రాజెక్ట్లో మీకు బాగా ఏది కష్టమైన థీమ్ అనిపించి బాగా హార్డ్ డిక్ అనేది? క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ కష్టం అనే కంటే కూడా బాధ్యత అది. అంటే అన్ని కోట్లు పెట్టి పీపుల్ మీడియా లాంటి ఒక కంపెనీ, ఒక ప్రొడక్షన్ హౌస్, విశ్వప్రసాద్ సార్ లాంటి కమిటెడ్ ప్రొడ్యూసర్ అంత క్లైమాక్స్ సెటప్ చేయటానికి అంత సహకరించిన తర్వాత అంతే ఎక్స్ట్రాడినరీగా, అంతే కన్విన్సింగ్గా కార్తిక్ సార్ దాన్ని కన్సీవ్ చేసిన తర్వాత అది అంతే ఎఫెక్టివ్గా నా టేబుల్ మీదకి ఎడిట్ అయ్యి వచ్చిన రోజుని అది నాకు భయం వేస్తుంది. అప్పుడు ఇంత బాగున్నదని నేను ఏం చేయాలి అంటే నార్మల్గా చేయాలా, ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేయాలా, దాన్ని ఇంకా ఏం చేయాలి, ఇవేం ఉండవు. ఇప్పుడు నేను చూస్తున్న ఫీలింగ్ ఏదైతే ఉందో దీనికి 10 times రావాలి థియేటర్లో అని ఫిక్స్ అవుతుంది అంతే. ఓకే. చూసిన అవుట్పుట్ వీడియోకి దానికి 10 times రావాలి అనే ఒక ఇది ఉంటుంది మనకి. ఓకే అన్న, మీ క్లైమాక్స్ సీన్లో ఉన్నారు కాబట్టి అంటే శ్రీరాములు గారిది ఎంట్రీ పెట్టారు ఒక షాట్. అంటే ఐ మీన్ ఒక షాట్లో కనిపించారు, అట్లా వెళ్ళిపోయింది. దానికే ఇప్పుడు దాకా వచ్చిన డివోషనల్ మూవీస్ కంటూ రొటీన్ ప్యాటర్న్లా కాకుండా అంటే కొన్ని అనుకుంటున్నారు కానీ సేమ్ ఆ టైప్ తీస్తున్నారు కానీ ఫెయిల్ అవుతుంది మ్యూజిక్ పరంగా కానీ సినిమా పరంగా కానీ. బట్ ఈ మూవీ కంటూ మీరు ఏ విధంగా ప్లాన్ చేశారు? క్లైమాక్సే అన్నారు కాబట్టి నాకు ఆ సీన్ కోసమే వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఆ సీన్ కాదు మీకు ఆ సీన్ నేను చెప్తున్నా. డివోషన్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ 10 to 15% ఇన్ ద ఫిలిం, 85% ఫిలిం విల్ బి లైక్ ఒక హ్యూజ్ క్యాన్వాస్. అసలు కొత్త క్రియేచర్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒక మ్యాజికల్ వరల్డ్, అసలు అందరూ వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, అడ్వెంచర్ సీన్స్ అవన్నీ మీకు వేరే లెవెల్ ఇంపాక్ట్ ఇస్తాయి. ఓకే. డివోషన్ అనేది మీకు 10 to 15% అంతే. మీరు ఇచ్చిన వైబ్ ఉందే సాంగ్కి కొరియోగ్రాఫర్ రెక్కొట్టేశారా? అవును, ఎక్స్ట్రా చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. తర్వాత ఒక స్టెప్ బాగా వెళ్ళింది. చాలా బాగా వెళ్ళింది. మరి ఇద్దరు కలిసి ఏమైనా పార్టీ కానీ స్పెషల్గా ఏమీ లేదండి. మనం ఒక పర్వతాన్ని మోసేటప్పుడు అది మనల్ని కిందకి ఇలా ఉంచుతుంది, మనం ఫ్రీ స్పేస్లో తిరగలేం. అది మన మీద అలా ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా డెలివర్ చేయాలి ఆడియన్స్కి. ఓకే అలా ఇప్పుడు పర్టికులర్గా ఒక సినిమాలో మీరా లాంటి ప్రాజెక్ట్లో మంచు మనోజ్ గారు, తేజ సజ్జా గారు, జయపతి బాబు గారు, శ్రేయ గారు చాలామంది ఉన్నారు ఇలా యాక్టర్స్. మెయిన్ యాక్టర్స్కి చూసుకునేసరికి మీరు మ్యూజిక్ పరంగా కానీ ఏదైనా హీరోకంటూ హైలైట్ పాయింట్స్ ఇచ్చిన ఎలివేషన్ పరంగా కానీ ఇలాగా, బట్ విలన్కి ఉన్న సైడ్ యాక్టర్స్ అంటే మెయిన్ లీడ్ యాక్టర్స్కి, మెయిన్ సీనియర్ యాక్టర్స్కి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది నేను ఆర్టిస్ట్ని బట్టి ఎప్పుడు స్కోర్ డిసైడ్ అవ్వదండి, క్యారెక్టరైజేషన్స్ని బట్టి డిసైడ్ అవుతుంది స్కోర్ ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఆర్టిస్టులు అయినా కూడా ఆ క్యారెక్టర్లోకి దిగి వాళ్ళు పరకాయ ప్రవేశం చేసి దాన్ని అంత నమ్మసక్యంగా వాళ్ళు ప్రజెంట్ చేస్తేనే మనకు ఆ ఫీల్ వస్తుంది. యాజ్ సిమిలర్ యాజ్
ఇప్పుడు నేను మ్యూజిక్ కూడా నేను ఇప్పుడు నాకు జగపతి బాబు సార్ వచ్చారంటే జగపతి బాబు సార్కి ఉన్న ఇమేజ్కో లేకపోతే మనోజ్ సార్కి ఉన్న ఇమేజ్కో లేకపోతే తేజ సార్కి ఉన్న ఇమేజ్కో కొడితే అవ్వదు. ఓకే, తేజ సార్ పోషిస్తున్న సూపర్ యోధా క్యారెక్టర్కి నేను కొట్టాలి, బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్కి నేను కొట్టాలి, జగపతి బాబు సార్ క్యారెక్టర్కి నేను కొట్టాలి, అప్పుడు అది ఎలివేట్ అవుతుంది. ఎక్కువ బ్లాక్ స్వార్డ్ కి బాగా ఇచ్చారన్న ఆయన చాలా మంది నేను చూసిన వాళ్ళ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. చూడండి ముందు మనోజ్ గారిది మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అంటే మనోజ్ సార్ ఆరా ప్రెసెన్స్ మీకు ఏంటంటే తినేస్తుంది. అంటే ఆయన చూసి కూడా చాలా అంత ఇలాంటి ఒక అగ్రెసివ్ మోడ్లో చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది మనోజ్ సార్ని. సో అది అందరికీ చాలా తీసిన భైరవం కన్నా కొంచెం డిఫరెంట్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన భైరవం. సారీ సార్, నేను ఈ వర్క్ లో ఉండడం వల్ల నేను చూడలేకపోయాను. ఇది కంప్లీట్లీ వేరు సార్. ఇది అంటే ఈ మహాబీర్ లామా అనే క్యారెక్టర్ వేరు. ఓకే, మీరు ఏ సినిమాలో కూడా ఇలాంటి క్యారెక్టర్ మనోజ్ సార్ చేయలేదు. వీళ్ళది ఒక యాక్షన్ ఆరా అన్నారు కాబట్టి ఓ మనిషిని చూడంగానే అనిపించుద్ది కదా, ఇది పడితే అదిరిపోద్ది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, థియేటర్ లో బ్లాస్టే అన్నది. మీ మైండ్ లో హీరోస్ ఎవరు? నేను చెప్పనా, పేర్లు చెప్పచ్చా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సార్ అంటే నాకు ఒకటి తట్టదు ఇంకా అసలు. ఆయన తొలిపురం నుంచి మొదలు పెడితే అన్నీ వస్తుంటాయి సార్ నాకు. నాకంటే సార్ అన్ని జోనర్స్ టచ్ చేస్తారు కదా. ఇప్పుడు నాకు బాగా ఇష్టం ఏంటంటే తొలిపురం బీజియం పెట్టుకుని వింటూనే ఉంటాను నేను. సో ఇప్పుడు నాకు ఓజీ గురించి వెయిట్ చేస్తున్నా. ఆ టైప్ ఆ స్టైల్ చేయాలి, ఆ జోనర్ టచ్ చేయాలని ఉంటుంది మంచిగా. ఫ్యూచర్ బేస్ స్లాప్ హౌస్ ఈ కైండ్ ఆఫ్ జోనర్ టచ్ చేసి దాంట్లో మంచి ఎలివేషన్స్ ఇవ్వాలి అని ఉంటుంది. ఇంకా రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ సార్ నాకు RRR లాంటి క్యారెక్టర్ మంచి హైబ్రిడ్ టోనాలిటీలో మంచి ఆర్కెస్ట్రల్ పీసెస్ డెలివర్ చేయాలంటుంది నాకు ఆయనకి. ఓకే, ఎన్టీఆర్ గారు. నాకు ఎన్టీఆర్ సార్ సినిమాలు చాలా చాలా ఇష్టమైనవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నాకు. అంటే నేను ఆయనవి బాగా కామెడీ ఎంజాయ్ చేసిన సినిమాలు 2 ఉంటాయి. అంటే ఒక ఆర్టిస్ట్ నాకు యాజ్ లైక్ చిరంజీవి సార్, వెంకటేష్ సార్ లాగా నాలుడు అని ఒక సినిమా ఉంటుంది ఎన్టీఆర్ సార్ది. అది ఎక్స్ట్రాడినరీ ఫన్. అలాగే ఇది మన వివి వినాయక్ సార్, ఎన్టీఆర్ సార్. నాకు ఈ వర్క్లో ఉంటుంది కొన్ని పేర్లు సడన్గా స్ట్రైక్ అవుతూ ఉండవు. అదుర్స్ అదొకటి. నాకు సింహాద్రి అంటే నాకు ఇంపాక్ట్ చూపించింది. నాకు అలాంటి మ్యూజిక్ ఇవ్వాలి, అలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్, అలాంటి ఎలివేషన్ ఇవ్వాలని ఉంటుంది నాకు. ఓకే, అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ సార్ నాకు అంటే ఇది అందరికీ సర్ప్రైజింగ్గా ఉండొచ్చు. నాకు నా పేరు సూర్య నైల్ ఇండియాలో సార్ బాడీ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ ప్రెసెన్స్, నాకు ఆ స్క్రీన్ ప్రెసెన్స్ స్కోర్ ఇవ్వాలని ఉంటుంది నాకు. అలాగా పుష్ప ఇవన్నీ చేసేచ్చు. అంటే ఇది నేను చాలా లిమిటెడ్ మైండ్తో మాట్లాడుతున్నాను. ఇది నేను చాలా ఒక వేగ్గా నార్మల్ పర్సన్గా మాట్లాడుతున్నాను. ఇది నాకు పుష్ప అవన్నీ చూసినప్పుడు ఆ ఎలివేషన్స్ అన్ని నాకు చేసేచ్చు అన్నీ. అంటే ఒక కంపోజర్ ఒక త్రూ అవుట్ ఒక రెస్ట్లెస్గా వర్క్ చేసే ఏ కంపోజర్ దగ్గరికి వెళ్ళినా కూడా అంత మ్యాటర్ ఉన్నప్పుడు ఎనర్జీ వచ్చేస్తుంది స్కోర్లో. కానీ నాకు ఒక స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది కదా, బల్లేరా అసలు అని చెప్పేసి ఒక అలాగే. ఇందాక నేను RRRలో రామ్ చరణ్ సార్ చెప్పినట్టు నాకు నా పేరు సూర్యలో బన్నీ సార్ ప్రెసెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్, మళ్ళీ సరైనోడ్లో ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ అంటే ఒక హల్క్ లాగా ఉంటారు ఆయన. అసలు ఆయన కొడితే గోడ బద్దలైపోద్ది అన్నట్టుగా ఉంటుంది కదా, అలాంటి ఒక ప్రెసెన్స్కి నాకు స్కోర్ ఇవ్వాలని ఉంటుంది. ఓకే, రవితేజ గారు. రవితేజ సార్ టచ్ చేయని జోనర్స్ ఏమన్నాయి, మొత్తం లవ్ చేశారు. విక్రమార్క నుంచి పోలీస్ క్యారెక్టర్స్ అన్నీ చేసుకుంటారు. నాకు బేసికల్లీ ఎనర్జెటిక్ మ్యూజిక్ ఇవ్వాలని ఉంటుంది రవితేజ సార్కి. నాకు అది ఎలాంటి ఎనర్జీ అంటే ఆ మూమెంట్కి నాకు ఆయన చేసే ఫిలింని బట్టి నాకు ఇవ్వాలని ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారు. ప్రభాస్ సార్ చెప్పాను కదా సార్ ఇందాక నేను నాకు ఒక బాహుబలి కైండ్ ఆఫ్ స్టఫ్ డెలివరీ చేయాలని ఉంటుంది నాకు ఆయన ఎప్పుడు చూసినా కూడా. లేదా డార్లింగ్ ఆ జోన్ కూడా బాగుంటుంది సార్. ఇప్పుడు అంటే మళ్ళీ ఇందాక నేను చెప్పాను మంచి కామెడీ కూడా జనరేట్ చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎలివేషన్తో పాటు. మనకి ఎమోషన్ ఎలివేషన్ అంటే ప్రభాస్ సార్ అలా కామెడీ కూడా చాలా బాగా చేస్తారు. ఓకే, అండ్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు సార్
మహేష్ బాబు సార్ ఏంటంటే ఒక క్లాస్ బాండ్ కైండ్ ఆఫ్ మూవీస్. ఆయన చూస్తే నాకు అలాంటి మ్యూజిక్ చేయాలని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినవాడు గౌతమ్ కూడా చేస్తున్నారు మూవీ మీరు. యా, అది లాంగ్ బ్యాక్ ప్రాజెక్ట్ అండి, బిఫోర్ హనుమాన్ ఒప్పుకున్నది అది. ఓకే, అది రిలీజ్కి సిద్ధం అవుతున్నట్టుంది. సిద్ధం అవుతున్నట్టుంది అంటే అశ్విన్ బాబు సిద్ధం అవుతున్నట్టుంది కదా, సిద్ధం అవుతుంది. సిద్ధం అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ టైం రిలీజ్ చేశారు టీజర్. మన ట్రైలర్ రిలీజ్ చేశారు. రిలీజ్ ఎట్లా అనిపిస్తుంది మీకు అశ్విన్ బాబు గారిని? అంటే ఒక డిఫరెంట్ అన్నట్టు యాక్షన్ గా కనిపిస్తారు. అన్న టూ హార్డ్ వర్కింగ్ అశ్విన్, చాలా చాలా హార్డ్ వర్కింగ్. ఫస్ట్ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంటుంది. అంటే నేను ఆయనకి చెప్తూ ఉంటా, హిడింబా లాంటిది ఇంకోటి ఏదైనా ఎత్తుకున్నాను. మొన్న ఇది వచ్చింది కదా, నేను ఆయనకు చెప్పా, అది జాట్ లాంటి సబ్జెక్ట్ ఎత్తుకున్నాను మీరు అని చెప్తాను నేను. హిడింబాలో ఆయన యాక్షన్, నేను జాట్ చూసినప్పుడు నేను చెప్పాను ఆయనకి, అన్న మీరు జాట్ లాంటిది ఎత్తుకోండి అని చెప్పా. అంటే ఆ పర్సనాలిటీకి అంటే ఒక ఎలివేషన్ ఛాన్స్ ఉంటుంది, ఫన్ జనరేట్ అవుతుంది, కమర్షియల్గా అన్ని రకాలుగా. నాకు జాట్ బాగా నచ్చింది యాక్చువల్లీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రీసెంట్ బ్లాక్ బస్టర్. ఓకే, మీరు ఎక్కువ చేసిన యాక్టర్స్తో చేస్తేనే మంచి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎలాగా? త్రిగుణ్ గారు అండ్ మన తేజ సజ్జ గారు, వీళ్ళిద్దరితో డీర్ మేఘా ఆకాష్ గారు. ఏం లేదండి, అలా ఏం లేదు. సి, మనం హానెస్ట్గా చేసుకెళ్ళిపోవటమే. మనం సక్సెస్ కొట్టామనుకుంటున్నాం. ఒరిజినల్గా ఎవ్వరు కొట్టరండి. కొట్టేవాళ్ళు మేజర్గా ఎవరో చెప్తాను మీకు, ఆర్డర్ చెప్తా చూడండి. ఫస్ట్ కథ రాసే కథకుడు, రైటర్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర సక్సెస్ అనేది పుడుతుంది. ఆయన పెన్లోంచి, ఆయన ఆలోచనలోంచి. తర్వాత డైరెక్టర్, దానికి యాడ్ ఆన్ ప్రొడ్యూసర్, తర్వాత మ్యూజిక్ అనేది యాడ్ ఆన్ అవుతుంది దానికి. వీళ్ళందరితో పాటు మ్యూజిక్ యాడ్ ఆన్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ముందు ప్రీవియస్గా చేసిన హీరోకి సేమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అండ్ డివోషనల్ టైప్ ఆ కాన్సెప్ట్ చూస్ చేసుకుంటే, సేమ్ మళ్ళీ అదే హీరో నెక్స్ట్ ఇంకొక పాన్ ఇండియా మూవీ వస్తుంది, సేమ్ అదే హీరోకి అనుకున్నప్పుడు మీ మైండ్లో ఫస్ట్ రన్ అయ్యే థాట్ అంటే ఏం చెప్తారు? నాకేం రన్ అవ్వలేదండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తేజ సజ్జ గారు ఉన్నారు, హనుమాన్ మూవీ చేశారు మీరు. నేను అంత ఎక్కువ ఏం ఆలోచించను. నాకు పిక్చర్ చూపించినప్పుడు నాకు అదేం చెప్తుందో అది వస్తుంది బయటకి. ఓకే, అక్కడ ఏం చెప్తుందో అది. నాకు టేబుల్ మీద పిక్చర్ ఉంటుంది కదా, దానికి ఎలాంటి మ్యూజిక్ వేస్తే బాగుంటుందని మనకి తెలిసిపోద్ది, అదే చేస్తాం అంతే. అయితే సినిమా రివ్యూ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏమనిపించింది? ఓకే, మీ సాంగ్ పరంగా, మ్యూజిక్ పరంగా అది చెప్పండి ఒకసారి. ఇంటర్వల్ 20 minutes బ్లాస్ట్, క్లైమాక్స్ 20 minutes బ్లాస్ట్, ఓకే, మధ్యలో అన్ని సర్ప్రైజ్లు మీకు. తేజ సజ్జన్న చెప్పేశారు మొత్తం. సార్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కానీ ఏమన్నా? పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో అసోసియేట్ అయినండి. పినాకా అని చెప్పేసి ఒకటి చేస్తున్నా, రణమండలం అని ఒకటి చేస్తున్నా, కాలచక్ర అని ఒకటి చేస్తున్నా. ఇలా 3 విశ్వసర్తో అసోసియేట్ అయినా. ఓకే, అంటే మీరు లైఫ్లో స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి బాగా స్ట్రగుల్ అయ్యారంటే ఎక్కడని చెప్తారు? నేను ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నానండి. అంటే వచ్చిన కెరియర్లో వర్క్ చేసినా సరే మాట్లాడడం ఎట్లా వస్తూ ఉంటాయి. సైకిల్ తొక్కడం నేర్చుకున్నా సరే కింద పడిపోయారు అన్నట్టు ఉంటుంది. అది జరిగే ప్రాసెస్. ఇట్స్ సర్కిల్. అది టచ్ చేయకుండా ఎవరి లైఫ్ వెళ్ళదు. అది బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే కనుక హీస్ ఎ మాస్టర్. ఓకే, అది ఎక్సెప్షనల్ ఓన్లీ రాజమౌళి సార్. రాజమౌళి సార్ మీరే పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను చెప్పాను కదా ఇందాక, 2 పార్ట్లో చెప్పాల్సింది ఒక దాంట్లో చెప్పేశారండి. ఒక దాంట్లో ఫ్రాంచైజ్ అయితే ఉంటుంది, మెంటల్ మ్యాడ్ వరల్డ్ అసలు ఇది. బట్ మాకు ఎందుకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనిపిస్తుంది సడన్ గా. ఫ్రాంచైజీస్ ఉంటాయి, మిరాయ్ పార్ట్ 2 కాదు. మిరాయ్ పార్ట్ 2 కాదు, అది విశ్వసరే చెప్పినట్టున్నారు. నేను దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పెండ్ ద ఫ్రాంచైజ్ ఆఫ్ మిరాయ్ అని. కాకపోతే ఈ వరల్డ్ లో వేరే వేరే క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. మిరాయ్ స్టోరీ మీకు మొత్తం ఇందులోనే చూపించేస్తాం. ఇందులోనే కంప్లీట్ మిరాయ్ స్టోరీ అంతా ఇందులోనే ఉంటుంది. ఓకే, మిరాయ్ ఏంటి, ఎక్కడ పుట్టింది, ఎలా వచ్చింది, హీరో ఎందుకు చేరుకోవాల్సి వచ్చింది, అసలు మిరాయ్ అనేది దాని పుట్టుపూర్వత్రాలు ఏంటి. ఓకే, దానికోసం అందరూ ఎందుకు కొట్టుకుంటున్నారు. మాస్టర్కి ఏమైనా కాల్ చేద్దామా? ఎవరికి? విజయ్ మాస్టర్కి చేయండి. మాస్టర్ ఎక్కడ షూట్లో ఉంటారేమో నాకు తెలిసి. ఒకసారి చేద్దాం, లిఫ్ట్ చేస్తే. ఓకే, మీరు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన మీకన్నా నాకు తెలిసినంత ఎక్కువ ఆయన స్టెప్లే వస్తున్నాయి ఎక్కడ చూసినా. అవును, ఎక్స్ట్రాడినరీ కంపోజ్ చేశారు. మాస్టర్ మాస్టర్ అంటే ఎక్కడ చూసినా మీదే వస్తుంది, వైబ్ ఉందిలే, మీ హుక్ స్టెప్లే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. అదే ఇంకా మీ మ్యూజిక్ డైరెక్టర్తో కూడా ఒకసారి
ఉన్నారు, ఆయన మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తా అన్నారు. ఆఫ్ కోర్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఇరగొట్టేసాడు కాబట్టి మేము ఇరగొట్టేసాం. మీరు ఒకసారి మాట. మాస్టర్ మన పిఎంఎఫ్ ప్రమోషన్స్ లో ఉన్నాను. సూపర్ మీరు సాంగ్ అవని బీజన్స్ అవని ఇరగొట్టేసారు. అయ్యో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ హుక్ స్టెప్ అంత ఎక్స్ట్రాడినరీగా చేయకపోయి ఉంటే ఈ రోజు అసలు పబ్లిక్ లోకి అంత ఈజీగా వెళ్ళిపోయి ఉండేది కాదు. అంటే డాన్స్ రానడు కూడా ఈజీగా చేయగలిగే అంత స్టెప్ క్రియేట్ చేశారు మీరు. దాన్ని అంత గ్రేస్ఫుల్ గా కూడా ప్రజెంట్ చేశారు తేజ సార్ కానీ మొత్తం అందరూ అసలు ఎక్స్ట్రాడినరీగా కుదిరింది అలాగా. అవును నాకు కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, పెద్ద దగ్గర నుంచి వచ్చాయి. అసలు మన బీజిఎం లో అయితే తేజ సార్ అసలు అదే పొనకాలతో చేశారు మొత్తం. అసలు ఒక మాస్ ఉరమాస్ హీరో బయటకు వచ్చి. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్స్ అలాట్. థియేటర్ లో మొత్తం అవును నాకు మొత్తం మన ట్రైలర్ లోనే అర్థమైపోయింది స్టోరీ లీక్ చేసేస్తున్నారని చెప్తాను. నెక్స్ట్ లెవెల్. అవును మాస్టర్, అవునవును. కార్తిక్ గారు అయితే ఇంకా వేరే లెవెల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్. ఈ రేంజ్. yes thank you master. బ్యాక్గ్రౌండ్ ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యో థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ కలుద్దాం మాస్టర్ బయట. యా తప్పకుండా. మాస్టర్ మాకే రావట్లేదు స్టెప్, ట్రై చేస్తున్నాం కానీ చేస్తే వస్తుంది, చూస్తే రాదు. చూస్తే కాదు మాస్టర్, చేస్తున్నాం, అదే రావట్లేదు. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేపిస్తారని. ఓకే 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 మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఆయనకి అర్థమైపోయినట్టు ఫోన్ చేస్తే అంటే ఇప్పుడు ఇలానే బుక్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. షూట్ లో లేరు కాబట్టి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా మంచి మోర్ హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీన్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ గురించి ఆడియన్స్కి చెప్పండి. ఓకే, ఇది ఆబాలో గోపాలం హాయిగా థియేటర్కి వెళ్ళి పరిపూర్ణంగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది. 2 గంటల 40 నిమిషాల పాటు మీ లైఫ్లో ఉన్న అన్నీ మర్చిపోయి దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. అసలు చిన్నపిల్లలకి నచ్చే ఎలిమెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ కానివ్వండి, భక్తి కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, అడ్వెంచర్, యాక్షన్, అన్ని రకాల ఒక ఎమోషన్స్ కంబైన్డ్గా సమపాళల్లో కూర్చోబడ్డ ఫిలిం అండి ఇది. జస్ట్ కమ్ అండ్ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ మాస్టర్.